బయలుదేరారు. మిమ్మల్ని బండి రెడీ చేయమన్నాను. రెడీగానే ఉందన్నా. ఎవడా వీడు కొత్త ఫేస్ లో ఉన్నాడు? సార్ ఓటీపీ చెప్పండి. ఓటీపీయా? ప్రొఫెసర్ మే నంబర్ నుండే ఓలా బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ కేవలం 450. ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు. నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా. అన్న కాల్ తగులుతోంది, మీ సీట్ కాస్త ముందుకు జరపండి. బ్రదర్ ఓటీపీ చెప్పండి బ్రదర్. బుకింగ్ క్యాన్సల్. క్యాన్సిల్ చేస్తే 30 రూపాయలు కట్ అవుతాయి. పర్వాలేదా? కొద్ది కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం. పనికి మనం పెళ్లికి వెళ్తున్నాం ఏంటి? ఓలా బుక్ చేసి పెట్టారు. పోయి మంచి బండి తీసుకురండి. పొండ్రా ఆ ప్రభువు ఈ అద్భుతమైన రోజును సృష్టించి మన అందరినీ ఇక్కడ ఒక్కటిగా కలిపాడు. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఎవరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేసేది? సైలెంట్ లో పెట్టరా. ప్రభువా మా వేడుకోలు మళ్ళీ ఎవర్రా? మనవాళ్ళు మందు కోసం ఫోన్ చేస్తున్నారు. సరుకు అడుగుతున్నారా? ఎక్కడున్నారు? జరుగు. ఒరే తుత్తర సీనుగా, నిన్న నైట్ వాట్సాప్ లో పంపించానుగా కార్ డిక్కీలో సరుకుందనే. దాన్ని మర్చిపోయి పెళ్లింట్లో గొడవ చేస్తున్నారు సిగ్గు లేకుండా. కార్ డిక్కీలో సరుకుంది, తీసుకొని తాగిదామంటారా? మనోళ్ళు మందు అడుగుతున్నారమ్మా. ఫ్రెండ్స్ అని మీరే టెన్షన్ అవ్వకండి. ఓ ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఆప్రో తొత్తర పీరుగా ఇంకా ప్రభువా కాసేపట్లో కన్ఫ్యూజ్ చేసేశారు. అది ఏం చెప్పాను? వీని జెన్నిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలెను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ప్రభువా ఎవరా ఒకరు? ఎవర్రా తను? గంటే. సరే. అయ్యో తను నా కూతురండి. ఏంటదే? మీ అమ్మాయా? చూపించడం లేదా? అమ్మా ఆ అమ్మాయి నార్మల్ డ్రెస్ లోనే సూపర్ గా ఉంది. ఈ అమ్మాయి పెళ్లి డ్రెస్ లో కూడా భయంకరంగా ఉంది. ఈ అమ్మాయి బదులు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయమ్మా. పిల్లాడు ఆశపడుతున్నాడు కదా, ఎక్స్చేంజ్ చేద్దామండి. ఇడ్లీ దోశ అనుకుంటున్నాడు వీడు. చంపేస్తాను. ఏ సోఫీ ఏంటి ఇది? నువ్వాగమ్మా. అంకుల్ పాండిచ్చేరిలో ఎంత గొప్ప మనిషి. ఆయన ఇంటి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాల? ఒక సెలబ్రేషన్ కూడా వద్దా? మీరు చెప్పండి ఆంటీ, మీ మ్యారేజ్ అలాగే బోరింగ్ గా జరిగిందా? ఆటలు పాటలు ఆర్భటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా. స్టేజ్ మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరేం చేయద్దు అంకుల్. అరేంజ్మెంట్స్ అంతా నేనే చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే చాలు. క్యారీ ఆన్. ఈవెంట్ కు వచ్చే ఫారినర్స్ కు హాఫ్ పేమెంటే మీరు ఇచ్చారు. దీంతో ఏం చెయ్యాలి? ఏయ్, మేము పేమెంట్ అడిగితేనే వెనకాతల ఆయింట్మెంట్ రాసుకునేంతగా పచ్చి బూతులు తడతాడు. నీకు అదేనే ఇచ్చాడుగా, సంతోషపడు. ఆ డబ్బులతో పీకిల్ దాకా తాగి హ్యాపీగా బతుకు. ఏంట్రా ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మావా. మీరు కూడా పని చేసి అడిగారు, ఇచ్చానా? ఊరికే యదవ సోది. ఎవడరా వాడు అడిగింది? ఏంటి సతీష్, లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా? అరే మనోహర్ అన్న, నిన్నెలా మర్చిపోతాను చెప్పనా? పోయిన నెల నువ్వేమన్నావు? 1వ తారీఖు పడితే పేమెంట్ ఇస్తానని అన్నావు కదా. కానీ నువ్వు 1వ తారీఖు పుట్టలేదే, 5వ తారీఖు పుట్టావంటగా. లేదు, ఇది ఊరికే మన మధ్య. వేర్ ఆర్ యు గోయింగ్? స్టేజ్ పైన ఉన్న ఆల్ పీపుల్స్ కమ్ హియర్. ఎలా ఈవెంట్ నడిపిస్తారో చూస్తాను. మట్టిపురా కాస్త ఆగండి. ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ లో సెటిల్ అయిపోతాడు. తరువాత మనకి యూరోల వర్షం కురిపిస్తాడు. పెళ్లి కన్ఫర్మ్ కదా. ఏ సోఫీ, ఏంటి ఇది?
అన్నా అమ్మాయి పారిపోతే నేనే చేయగలనన్నా. రేయ్ నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే 25 లక్షలు వెంటనే తీసిచ్చాను, తిరిగిచ్చేయి. యా నువ్వు పారిపోవడానికా? నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు 25 లక్షలు పట్టుకుని కొడుతున్నారు. నేను చేయమంటావు నాన్న. లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా. అక్కపోతే ఏంటే, చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా, దాని ఇచ్చి పెళ్లి చేయి. పెళ్లి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పు. ఆల్ట్రేషన్ కూడా అక్కర్లేదు, అంతా కరెక్ట్ గా ఉంటది. అయ్యో పెళ్లి కూడా అయిపోయింది, నా డబ్బులు రావా? ముక్కులు గుద్దుతా. చావనేది ఊపిరాగిపోవటం మాత్రమే కాదు, నచ్చని జీవితంలో జీవించడం కూడా. బ్యాక్ డిక్కీ నుంచి వస్తుంది. అయ్యో పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడన్నా. డైనోసార్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే, ఆ అన్బర్స్ వాసన బస్కెట్టుకొస్తే ఏం చేస్తావు? పాండిచేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా. ఏ పాండిచేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా? ఇదిగో సమస్య పెద్దదైపోతుంది, చెప్పు. ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. భయపడేవాడికి ప్రతిరోజు చావు, ధైర్యవంతుడికి ఒకే రోజు చావు. ఆ రోజు ఈ రోజే అవని బాధ చూసుకుందాం. అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా, నన్ను వదిలేస్తారా, నేను దిగిపోతాను. ఏంటి బాస్ ఒక్క నిమిషం. ఏంటి బాస్, పాకెట్లో డబ్బులు ఉంటాయని చూసి ప్యాకెట్ ఉంది, ఎక్కడ కొని ఉంటాడు? రారా. ఎవరా మీరు? మర్యాదగా తెరవండి, నేను పెళ్లికి వెళ్ళాలరా. నేనెవరో తెలుసా మీకా? నువ్వు 80 ఉండొచ్చు, సన్నాసి వేయండొచ్చు, మేము ఎవరో నీకు తెలుసా? తెలియట్లేదురా. దొరికిపోయాడు జీపీ మొత్తం. తెరవండ్రా, నేను పెళ్లికి వెళ్ళాలరా, తెరవండ్రా. రే ఏం చేస్తున్నావురా? హలో అయ్యా, ఎక్కడున్నావురా? ఈ అమ్మని బాధ పెట్టకుండా నువ్వెక్కడున్నా ఇంటికి వచ్చేయరా. ఆంటీ ఆంటీ ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. అమ్మనెందుకురా ఆంటీ అంటున్నావు? నేను అంత లావైపోయానా? ఆంటీ నేను మీ కొడుకుని కాను. నువ్వెవరయ్యా? నేనెవరో చెప్తాను కానీ మీరు లబ్బో దిబ్బో అని అరవకూడదు, ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా. ఎవర్రా మీరు, ఎక్కడున్నారా? మేము ఎవరు, మా ఆధార్ కార్డు, మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించినా. రేయ్ నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదిడ్డంగా నరికేస్తాను. అయ్యయ్యా, నీ కొడుకే ఎర్రి పప్పు అనుకున్నాను, నువ్వు కొండెర్రి పప్పగా ఉన్నావే. రేయ్ నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా, కొండెర్రి పప్ప. ఓవర్ బేస్. అయ్యా అయ్యా, నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఆంటీ ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబలబాని కొట్టేసుకుంటున్నాడు. ఇంకెంతసేపు తట్టుకుంటాడో తెలియదు. వెంటనే 25 లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి. అయ్యా 25 లక్షలు ఏమిటి, 50 అయినా ఇస్తాను, తీసుకొని నా కొడుకుని వదిలేయండి. ఇదే తల్లి ప్రేమ అంటే. ఆంటీ ఆ 50 లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి, ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం. 25 lakhs అడిగితే 50 lakhs ఇస్తానండి. వాట్ ఏ మదర్ సెంటిమెంట్. మన కార్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఎవరా నువ్వు? అన్న బండి నోట్ చేయి. ఆపరా. బస్ బస్ బస్. ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నావు. ఎవర్రా ఉడతమహోడు? ప్రొఫెసర్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. నాస్తి కన్నుల ఎదుటే మాయమాయే. రే సైలెంట్ గా రండి రా. సైలెంట్ రా, సైలెంట్ చేయండి రా. సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా. మొత్తం డబ్బు ఉండాలి కదా. ఈ ఖాళీ డబ్బాను దొంగిలించడానికి మనీ హిస్ట్ లో మాస్క్ ఒకటి.
ఏయ్, వచ్చేస్తారా? రేయ్, మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. మాస్క్ ఎక్కడ పడేసానో ఏంటో. రేయ్ గుడ్డెదవా, ఇక్కడే చేస్తున్నావా? మాస్క్ మిస్ అయింది, అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను. రేయ్, నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావు. రేయ్, కాల్చొద్దు, చేస్తాను. రేయ్, ప్రొఫెసర్, వేరే లెవెల్ ప్రొఫెసర్. రేయ్, సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు. వెనక్కి వెళ్ళరా. చెప్పరా బండి కనిపించింది మావా. రే ఎవరు తీసాడో చూడు, నేను వస్తున్నా. రేయ్, నేను అన్ని డబ్బాల్లోనూ డబ్బు చూశాను, ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి. డబ్బు ఎక్కడరా? రేయ్ నా గురించి నీకు తెలియదు, డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. రేయ్, మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే 5, 5, 10 నువ్వు అవుతావు పచ్చడే. నీ వల్ల వీడు భయపడలేదు. వెనక్కి వెళ్ళరా, పోరా వెనక్కి. రేయ్, డబ్బు ఇస్తావా లేదా? ఇవ్వడం కుదరదు. రే, ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా? దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా. ప్లీజ్ రా, ఒక 500 ఉన్నా ఇవ్వరా. ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ. బాస్ ని కాల్చొద్దు. నీకు 500 కదా కావాలి? అవునరా. అదేదో నేను ఇస్తాను. అరే గమ్మునండి బాస్, 5 500 అడుగుతున్నారు, ఇస్తానండి. ఓ మై గాడ్. ఇదిగో 500 తీసుకునే బ్యాలెన్స్ 1500 ఇవ్వు. ఓకే బాస్. 500 కదా అడిగారు, ఏంటి బాస్ సైలెంట్ గా ఉన్నారు? తీరో బండి. వామ్మో, ఏంట్రా ఇది? ఇన్ని డబ్బులు నగలు వదిలేసి అలాగే మింగేసేలా ఉన్నావే. చిన్న చిన్న బ్యాగ్లు. అన్నీ ఆ బ్యాగ్లో ఉన్నాయేనన్నా. రేయ్, ఇందులో కూడా డబ్బు ఉందిరా. పట్టుకోరా పట్టుకోరా. 4, 8, 12. ఇదిగో ఈ 25 లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి, లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా. వెళ్ళరా. ఎవరు ఇంటి డబ్బుల్ని మనం ఎలా తీసుకెళ్తాం? ఎవరి డబ్బు అయితే మనకెందుకు? కుబేర్ మనకి గూగుల్ పే చేశారా. వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా. ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి. ఫ్రాన్స్ కి వెళ్ళే సంగతి సరే, నా షేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను, ఏటీఎం గుమ్మంలో కూర్చో. ఇంత డబ్బు ఉంది, ఇదంతా మనకేరా. నేనే కదా చూపించాను, నాకు ఇవ్వాలి కదా. ముందు 2000 రూపాయల నోట్లు మారుద్దాం. హాయ్. హాయ్. కష్టపడి సంపాదించడం చాలా కష్టం. ఇదిగో నువ్వు అడిగిన 25 lakhs. ఎలా అరేంజ్ చేసావు? ఇంత డబ్బు ఎక్కడ దొరికింది? ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనమిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఇదిగో ఇది తీసుకెళ్లి ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకుని. థాంక్యూ సో మచ్. మర్చిపోయా. హలో, హౌస్ వాన్ రా? అవును, నేను హౌస్ ఓనర్నే మాట్లాడుతున్నాను. ఓ 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా? ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్న నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి. ఓ 3 లక్షలు ఇస్తాను, 3వ ఫ్లోర్ నుంచి దూకేస్తావా? నీ చావుని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. రే, వాడు చచ్చిపోతే మనం లీపాండికి వెళ్లే విషయం వాడికి ఎవరు చెప్తారా చెప్పు. చచ్చిపోమను. మిస్టర్ సంపూర్ణేష్ గారు, నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేశాడు. అనోయ్, పోలీసులనా? అయ్యో, కార్డిక్కిలో డబ్బులున్నాయి కదరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు. సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా? అతను మన్నే పిలుస్తున్నాడు రా, రివర్స్ వెళ్తే డౌట్ రాదు. అలాగా. ఎందుకురా రైట్ కట్ చేసావు? నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుందని చెప్పి. రైట్ వెళ్తేనా డౌట్ వస్తుంది? అది నువ్వు ముందే కదా చెప్పాలి. బూతులు చెప్పుండాల్సిందే. వామ్మో, తరువుకుంటూ వస్తున్నారు. ఇటెల్రా. దగ్గరికి వస్తారా? స్పీడ్ గా వెళ్ళరా, స్పీడ్ గా వెళ్ళరా. వెళ్తున్నా అన్న, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు?
ఆపావు డెడ్ ఎండ్ అన్నా. రివర్సల్ రా, రివర్సల్ రా. గీరు పట్టలేదన్నా. రివర్సల్ రా. ఇప్పుడు నీకుంది చూడు, వాటర్ బాటిల్ రా ఇది. కంగారులో బాటిల్ ని గేర్ అనుకుంటున్నా. వెళ్ళరా, రివర్సల్ వెళ్ళు. ఒంటేళ్ళకి వెళ్ళడానికి సార్ డిక్కీ ఓపెన్ చేయాలి.